హరి ఓం. పరమేశ్వర రూపమైన సభకు నమస్కారము. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శ్రీ అనగా అమ్మవారు, విష్ణు అనగా నారాయణ, నమశివాయ అనగా అందరూ తెలిసిన విషయమే. మంగళవారం పూజా విధానం తెలుసుకుంటాం. మంగళవారం ఆ హనుమాన్ స్వామిని, ఆంజనేయుడిని అనుగ్రహం పొందడానికి మనము ఈ యొక్క కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి ఆంజనేయ స్తోత్రం కానీ, హనుమాన్ చాలీసా కానీ ఆచరించాలి. వ్రత విధానం ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసము 21 వారాల పాటు చెయ్యాలి. ఈ వ్రతాచరణం ద్వారా శత్రు జయం సిద్ధిస్తుంది. మనకి శత్రువులు ఎవరు ఉండపోతారు, మనము జయిస్తాం శత్రువులకు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. రక్తపోటు తదితరాల రోగాలు, దీర్ఘబాధలు, రుణ బంధాలు మనకు ఉండవు. ఎవరైనా ఒప్పులు అయిపోతాలో ఆ రుణం కూడా తీరిపోతుంది త్వరగా. ఇది అనుకుంది మనకి సిద్ధిస్తుంది ఈ హనుమాన్ చాలీసా ద్వారా. ఈ యొక్క హనుమాన్ చాలీసా మనకు వస్త్రాలు, ఎరుపు వస్త్రాలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలన కోసం ఈ వ్రతాచరణం చేసేవారు కుజ అష్టోత్తరాన్ని లేదా మూలమంత్రం పఠించాలి. ఇలాగా పఠించిన ద్వారా మనకి అన్ని రకాల కష్టాలు తొలగుతావు. అలాగే మనము హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. మనము శ్రీ హనుమాన్ చాలీసా శ్లోకం, దాని ఒక శ్లోకం భాష్యం మనం తెలుసుకుంటాం. శ్రీ గురు శరణం సరోజరజ నిజమనము కురు సుధారి వరణో రఘువర విమల సజ్జో దాయక పలసారి బుద్ధిహీన తను జానికే సుమురో పవన కుమార్ బల బుద్ధి విద్య దేవి మోయి హరాయు కలేశ వికారం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, గురుపాద కమలములను రజస్సుతో నా మనసును అద్దమును శుభ్రపరుచుకొని చతుర్విధ పురుషార్థములను ధర్మార్థ కామ మోక్షలను అనుగ్రహించు శ్రీరాముని పవిత్ర కీర్తిని ఆ కీర్తనాన్ని వర్ణించేదను. బుద్ధిహీనతను వల్ల ఈ శరీరం కలిగినది గుర్తెరిగి పవన కుమారుని స్మరించేదను. తాను నాకు బుద్ధిని, బలమును, విద్యను ఇచ్చుటాయిగాక కామ క్రోధాది వికారముల వలన కలిగిన బాధలను అరించుగాక. అయితే ఈ యొక్క మన హనుమాన్ గురుదేవునికి మొక్కిన ద్వారా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, చతుర్విధ పురుషార్థాలు మనకు దొరుకుతావు. ధర్మ అనగా మనకు కంటికి కనబడదు, అన్ని మంచి పనులు చేయాలా. రాముడు ఎలాగ నడిచాడో అలాగే నడవడిక. అర్థ అనగా మనకు భార్య, బిడ్డలు, ఇల్లు, ధన ధాన్యములు ఇవల్ల అర్థ అందానికి అర్థం. ధర్మ అర్థ. కామ అనగా కోరికలు, మనం అనుకున్న దానికి
మనం ఏది అయితే కోరుకుంటామో అది గురుదేవులైన హనుమాన్ని స్మరించిన ద్వారా, హనుమాన్ చాలీసా పఠించిన ద్వారా మనకు ఆ అనుకున్న కోరిక నెరవేరుస్తారు. కోరికలు ఇచ్చేవాడి కోదండ రాముడు కదా. అందుకే మనకు శ్రీరామ్ దూత హనుమానైన మనకు అనుకున్న కోరికల నివారిస్తాడు. ధర్మ అర్థ కామ అయింది. తర్వాత మోక్ష. మనము నిత్యం రామ రామ రామేతి రమే రమ మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామం వరాయనే. ఈ రామనామం రమ్యమైనది రామనామం. ఈ రామనామం నిత్యం రామ 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 అంటే మనము 1000 సహస్రనామాలు అన్నమాట అన్నట్టే. ఇది మన విష్ణు సహస్రనామం ఉత్తరపీఠంలో చెప్పబడి ఉంది.